Hi US, myself Dr. Manishpala, pediatric dentist, Gahan Dental. నేను ఈరోజు ఎలాంటి టూత్పేస్ట్ వాడాలి, చాలామంది పేషెంట్స్ ఒక టూత్పేస్ట్ చెప్పండి, ఎలాంటి టూత్పేస్ట్ మంచిది అని అడుగుతుంటారు. కిడ్స్లో ఎలాంటి టూత్పేస్ట్ వాడాలి, అడల్ట్స్లో ఎలాంటి టూత్పేస్ట్ వాడాలి, సెన్సిటివ్ టూత్ ఉన్న పేషెంట్స్లో ఎలాంటి టూత్పేస్ట్ వాడాలి. ఫస్ట్ కిడ్స్లో ఎలాంటి టూత్పేస్ట్ వాడాలి. కిడ్స్లో యూజువలీ 0 నుంచి 3 years కిడ్స్కి ఫ్లోరైడ్ లేని టూత్పేస్ట్ అయితే చాలా బెటర్. అండ్ ఫ్రమ్ 3 to 12 years కిడ్స్కి ఫ్లోరైడ్ కంటెంట్ చాలా తక్కువ. లైక్ యూజువల్లీ అడల్ట్స్ టూత్పేస్ట్ అండ్ కిడ్స్ టూత్పేస్ట్ కంపేర్ చేస్తే 500 ppm ఈజ్ ఇనఫ్ ఫర్ కిడ్స్. అడల్ట్స్ టూత్పేస్ట్లో 1000 ppm ఉంటుంది. సో కిడ్స్ టూత్పేస్ట్ ప్రిఫర్ చేయాలి. అండ్ మెయిన్ ఏ బ్రాండ్ వాడాలి అని అడుగుతుంటారు చాలామంది. బ్రాండ్ అనేది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, మనం బ్రషింగ్ ఎలా చేస్తామా అనేది ఇంపార్టెంట్. యూజువలీ పుట్టిన పిల్లల నుంచి హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలు 0 నుంచి 6 months పిల్లలు ఒక మస్లిన్ క్లాత్తో వైప్ చేయడం చేసి హైజీన్ మెయింటైన్ చేయాలి. ఏదైనా మిల్క్ తాగిన తర్వాత నీట్గా గమ్స్ క్లీన్ చేయాలి విత్ క్లాత్. తర్వాత ఫ్రమ్ 6 months నుంచి అప్పుడే టూత్ వస్తూ ఉంటాయి కాబట్టి స్మాల్ ఫింగర్ టూత్ బ్రష్లు దొరుకుతుంటాయి. అలాంటి బ్రష్లో కొంచెం గ్రెయిన్ సైజ్ అంత టూత్పేస్ట్, రైస్ గ్రెయిన్ అంతా వేసుకొని బ్రష్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు స్పిట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళు మింగేసే ఛాన్సెస్ చాలా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకొని బ్రష్ చేయించాలి. మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరీ బ్రష్ చేసే హ్యాబిట్ని మనం డెవలప్ చేయాలి కిడ్స్లో. అండ్ ఫ్రమ్ 3 years to 10 years కిడ్స్ వరకు మాత్రం పీనట్ అంతా టూత్పేస్ట్ వేసుకోవాలి. పీనట్ అంటే వేరుశెనగ అంతా టూత్పేస్ట్ వేసుకొని బ్రష్ చేయించాలి. మార్నింగ్ అండ్ నైట్ సర్క్యులర్ మోషన్లో చేయించాలి. ఇలా చేయించాలి, సర్క్యులర్ మోషన్లో చేయించాలి. ముందు పక్క వెనక పక్క అన్ని సైడ్స్ కవర్ అయ్యేటట్టు మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరీ బ్రషింగ్ మనం హ్యాబిట్ అలవాటు చేయాలి కిడ్స్లో. వెన్ ఇట్ కమ్ టు అడల్ట్స్కి వచ్చేసరికి ఫ్లోరైడ్ కంటెంట్ 1000 ppm ఉన్న యూజువలీ ప్రతి బ్రాండ్లో సేమ్ స్టాండర్డ్స్ ఫ్లోరైడ్ ఉంటుంది కాబట్టి ఈ బ్రాండే వాడాలి అనేది ఏం లేదు. బ్రషింగ్ విధానం ఈజ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎలా బ్రష్ చేస్తున్నాము, యూజువలీ బ్రష్ చేసేటప్పుడు 45 degrees యాంగులేషన్లో పెట్టుకొని చేయాలి బ్రష్. అడల్ట్స్ మార్నింగ్ అండ్ నైట్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ను విజిట్ చేసి ఎనీ క్యావిటీస్ ఉన్నాయా చెక్ చేయించుకుంటూ ఉంటే హైజీన్ అనేది 100% మెయింటైన్ అవుతుంటుంది. అండ్ కొంతమందికి సెన్సిటివ్ టూత్ ఉంటుంది. సెన్సిటివ్ టూత్ ఉన్న పేషెంట్స్ ఒకసారి వచ్చి చూపించుకొని సెన్సిటివిటీకి రీజన్స్ ఏంటో ఎవాల్యుయేట్ చేసుకొని మనం అప్పుడు డెంటిస్ట్ రికమెండ్ చేసిన పేస్ట్ని వాడాలి. ఎలా వాడాలి అంటే కొంచెం టూత్ పేస్ట్ వేసుకొని అప్లై చేసుకోవాలి. అన్ని టూత్ ఎక్కడైతే సెన్సిటివిటీ వస్తుందో అప్లై చేసుకొని అప్పుడు బ్రష్ చేయాలి. ఒక 10 minutes ఉంచుకున్న తర్వాత బ్రష్ చేయాలి మార్నింగ్ నైట్. బాగా సెన్సిటివిటీ ఉంటే మాత్రం డెంటిస్ట్ దగ్గర కంపల్సరీ వచ్చి చూపించుకొని దెన్ ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎలాంటి పేస్ట్ వాడాలి అనేది డెంటిస్ట్ రికమెండ్ చేసిన తర్వాత వాడటం చాలా బెస్ట్. ఫ్లోరోసిస్ పేషెంట్స్ వస్తుంటారు. అంటే ఫ్లోరోసిస్ అంటే వాటర్ వల్ల ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువై వాళ్ళకి పళ్ళు పచ్చగా ఉంటాయి. అలాంటి పేషెంట్స్కు ఫ్లోరైడ్ టూత్పేస్ట్లు నాట్ రికమెండెడ్. అలాంటి పేషెంట్స్ ఎక్కువ కాల్షియం బేస్డ్ టూత్పేస్ట్ అంటే రీమినరలైజింగ్ టూత్పేస్ట్లు అని వస్తుంటాయి. అది కూడా డెంటిస్ట్ రికమెండ్ చేస్తుంటారు. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలాంటి టూత్పేస్ట్ ఫ్లోరైడ్ పేషెంట్స్ వాడాలి అనేది. సో వాళ్ళు ఎక్కువ కాల్షియం బేస్డ్ టూత్పేస్ట్ ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఫ్లోరిన్ వల్ల టూత్ చాలా డ్యామేజ్ అయ్యింది కాబట్టి ఈ ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ మనం వాడే నార్మల్ టూత్పేస్ట్ అన్ని ఫ్లోరైన్ కంటెంట్ 1000 ppm వరకు ఉంటుంది కాబట్టి సో ఫ్లోరోసిస్ ఉన్న పేషెంట్స్ మాత్రం ఎక్కువ కాల్షియం బేస్డ్ టూత్పేస్ట్ ప్రిఫర్ చేయాలి.